జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో అమర్నాథ్ వైష్ణోదేవి యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపేశారు. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని నేటి నుండి పహల్గాం, బల్తాల్ మార్గాల్లో యాత్రికుల రాకపోకలు నిలిపివేయగా ఇప్పటికే చేరుకున్న భక్తులను బేస్ క్యాంపుల వద్దే ఉంచుతున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించేంత వరకు వైష్ణోదేవి దర్శనాలు కూడా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 3.7 లక్షల మంది భక్తులు అమర్నాథ్ మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు. ఇవాల్టి నుంచి ఈ నెల 23 వరకు జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో అమర్నాథ్ వైష్ణోదేవి యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపేశారు. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని నేటి నుంచే పహల్గాం, బల్తాల్ మార్గాల్లో యాత్రికుల రాకపోకలు నిలిపేయగా ఇప్పటికే చేరుకున్న భక్తులను బేస్ క్యాంపుల వద్దే ఉంచుతున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించేంత వరకు వైష్ణోదేవి దర్శనాలు కూడా నిలిపేస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 3.7 లక్షల మంది భక్తులు అమర్నాథ్ మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు. ఇవాల్టి నుంచి ఈ నెల 23 వరకు జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.